उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो భవతీత్యనుశుశ్రుమా. భావము: ఓ జనార్దన, కులధర్మములు విడిచిన వారికి కలకాలము నరకప్రాప్తి తప్పదని వినియున్నాము కదా అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. భావము: అయ్యో, మనము బుద్ధిమంతులం అయ్యుండియు రాజ్యసుఖములందు ఆశ చేత మనము స్వజనులనే సంహరించుటకు ఉద్యక్తులమై ఈ మహాపాపకృత్యములను చేయుటకు తలపడినాము కదా, ఇది ఎంత దారుణము అని అర్జునుడు బాధపడుచు శ్రీకృష్ణుడితో పలికెను. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. భావము: నిరాయుధుడనై ఎదురింపని నన్ను శస్త్రములను చేపట్టిన ధార్తరాష్ట్రులు యుద్ధమున నన్ను వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. భావము: సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోకతప్త హృదయుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను పడేసి రథము వెనుక భాగమున చెతికిలబడెను అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పెను.